తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవటమే సమాజం మనకు నేర్పించే బ్రతుకు సూత్రం. నిన్నటి అనుభవాలు ఈ రోజుకి పాఠాలు, రేపటికి మార్గదర్శకాలు. అందుకే గతం నుండి నేర్చుకుని రేపటి కోసం బ్రతకడమే జీవితం. మిత్రమా, కష్టాలు గాలి లాంటివి, అవి లేని చోటు అంటూ లేదు. నాకే కష్టాలు ఎందుకు వచ్చాయని బాధపడటం కన్నా వాటి నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. ప్రయాణించే దారి కష్టంగా ఉందని నువ్వు దారులు మార్చుకుంటూ పోతే ఎప్పటికీ కూడా నీ గమ్యానికి నువ్వు చేరుకోలేవు. జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం శ్రమిస్తూనే ఉంటావు. నిన్నటి అనుభవాలు రేపటి మార్గదర్శకాలు. అందుకే గతం నుండి నేర్చుకుని రేపటి నిర్మించుకోవడమే జీవితం. విలువైన వస్తువులు కూడబెట్టుకోవడం తప్పు కాదు, కానీ వాటి కోసం విలువైన వారిని దూరం చేసుకోవటం. ఇద్దరు మనుషులు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ కలిసి ఉండటానికి మాత్రం ఒకే ఒక్క కారణం, అదే ప్రేమ. బంగారం వేడిలో మండి కరిగిన తర్వాతే ఆకృతి మారి తన విలువ పెంచుకుంటుంది. అచ్చం అలానే కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. అప్పుడు నీకు సమాజంలో విలువ దక్కుతుంది. నిన్ను చూసి కొంతమంది నీ ప్రక్కన ఉన్నారంటే అది నీ దగ్గర అధికారమైనా ఉండవచ్చు, లేదా నీ దగ్గర ఉన్న డబ్బు అయినా ఉండవచ్చు. నీకు పొగిడే ప్రతి మనిషి నీ వాడు కాదు, మరి తిట్టే ప్రతి వాడు నీ శత్రువు కాదు. ఎవరు ఎలాంటి వారు అన్నది తెలుసుకోవటమే వివేకం. మిత్రమా, అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను కూడా బానిస అనుకుంటాడు. ఈ లోకంలో ఎక్కువ శాతం బంధాలు విడిపోయేది కేవలం డబ్బుతోనే. డబ్బు అడిగే వారితో జాగ్రత్తగా ఉండాలి. మిత్రమా, నువ్వు ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి. నువ్వు ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. అస్తమించిన సూర్యుడు మరి తిరిగి ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో, అలానే పోరాడి ఓడినవాడు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాడన్నది అంతే సత్యం. మనిషి ప్రేమలో నిజం ఉంటే కేవలం ముందు మాత్రమే కాదు, వెనుక కూడా నిజాయితీగానే ఉంటాడు.